నా ప్రభు అయిన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దాన యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమున కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసే స్తుతులు చెల్లించి పట్ల ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారండి. వెంటనే షాడోస్ పెట్టినాను చూడండి ఇక్కడ. అవునండి. నేను దేవుని కృప వల్ల బైబిల్ మొత్తం కంప్లీట్గా రాసేసానండి. 2 కొత్త నిబంధన, పాత నిబంధన కూడా దేవుని కృప వలన అయితే ఇక్కడ మరి స్తుతియాగం చేస్తున్నాం. ఇంకా ఇంకా మరి స్వస్థత వాక్యాలు కూడా రాస్తున్నానండి. ఇంకా మరి స్తుతులు కూడా రాస్తున్నాను. 1000 స్తుతులు ఈ విధంగా మనం చేస్తున్నాం. ఉదయకాల సాయంత్రకాల ప్రార్థనలు చేస్తున్నాం. ఇంకా అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఎక్కడ ఏమన్నారని మన అవమానానికి ప్రతిగా రెట్టింపు అంత నొంతారంటున్నారు. నింద ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషిస్తారంటున్నారు. మనం సంతోషిస్తామంటున్నారు. మనం మన దేశంలో రెట్టింపు భాగం కర్తలవుతామంటున్నారు. నిత్యానందం మనకు కలుగుద్దని దేవుడు దినం మాట్లాడుతున్నారన్నమాట. ఇంకా ఇక్కడ మరి యెషయా గారితో దేవుడు ఏమంటున్నారంటే, మరి యెహోవా ఆత్మ అంటే ఆయన మీదకి వచ్చినప్పుడు అంటే దేనులకు సువార్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించిన అంటున్నారు. నలిగిన ఉదయం గలవారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపడే వారి విముక్తిని ప్రకటించుటకును మరి యెహోవా సంవత్సరం మన దేవుని ప్రతిదండన దేవన ప్రకటించుటకును దుఃఖగ్రంథులందరినీ ఓదార్చుటకును సీయోన్లో దుఃఖించే వారికి ఉల్లాసవస్త్రం ధరింపచేయుటకును బూడిద ప్రతిగా బుధులను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మ ప్రతిగా శుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అంటున్నారు యెషయా గారు. ఇంకా యెహోవా తనను మహింపరుచుకున్నట్లు నీతి అను మస్కీ వృక్షంలోని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడిన అంటున్నారు. ఈ విధంగా మరి దేవుడు యెషయా గారితో మరి ఆయన్ని పంపించారన్నమాట. నా సహకారాలు తన నా గురించి వారు ప్రకటిస్తారని యెషయా 6 అని చెప్పేసి 3 సార్లు సర్వంధర దేవుడు మాట్లాడండి నాతో. యెషయా గారిని అందులో మరి ఆయన మరి ఆ పుత్ర ప్రజల మధ్య ఉన్నాను, నేను నా ప్రజలు మా పుత్రపైని నేను ఎలా ప్రకటించినాను అన్నప్పుడు దేవదూత వచ్చి మరి ఆయన ప్రజల్ని మరి నిప్పుతో కాలుస్తుందన్నమాట. అప్పుడు పెదవులు పవిత్రం అవుతాయి అనమాట. ఆ విధంగా ఇంకా నేను నా గురించి ఎవరు ప్రకటిస్తారని దేవుడు మాట్లాడినప్పుడు యెషయా గారు నేను నేను ప్రకటిస్తానంటారు కదా, అదంతా కూడా దానిలో ఉందన్నమాట. యెషయా 6లో ఆ విధంగా ఆ వాగ్దానం ఆ అధ్యాయం మొత్తం మరి 3 సార్లు దేవుడు సర్వంధర నాతో మాట్లాడారండి. యెషయా అని ఆ విధంగా నన్ను కూడా మరి పవిత్ర పేదలైన నా పేదలను కూడా నిమ్మకంతో కాల్చినట్టు మరి నేను అనుకున్నాను అన్నమాట. ఆ వాక్యం అంతా నాకు ఇచ్చారు కాబట్టి ఇంకా మరలా ప్రకటించమని అన్నారు కాబట్టి ప్రభు ప్రతిరోజు కూడా మరి నువ్వు వాగ్దానం ఇస్తే అందరూ చెప్తాను అన్నప్పుడు ప్రభు వారు ప్రతిదినం కూడా నేను తెలిసి ప్రార్థన చేస్తే దేవుని అడుగుతానమాట. ఈరోజు యూట్యూబ్లో ఏం పెట్టిన ప్రభు అన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తారు. మరి ఫస్ట్ ప్రార్థన చేసిన తర్వాత 1000 స్తుతులు చెల్లిస్తాను. తర్వాత మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడు వాగ్దానం మరి నేను నా మాట నా చేతిని నేను కప్పిస్తాను అన్న ప్రకారము ఆ వాగ్దానం కూడా ఇచ్చారండి నాకు. అందరూ ఆ వాగ్దానం ప్రకారము ఒక్కోసారి నా నోట ఆయన వాక్యాలు ఇస్తారు, ఒక్కోసారి మరి బైబిల్ తీసి చూపిస్తారు, ఇది పలానా వాక్యం ఇదని, లేకపోతే దర్శనాల ద్వారా లేకపోతే స్వరంధర అలా ఆ విధంగా అనేక విధాలుగా దేవుడు మరి నాకు వాగ్దానం ఇస్తారన్నమాట. ఆ వాగ్దానం నేను మరి యూట్యూబ్లో పెడతాను అన్నమాట. ఫస్ట్ స్టాటస్ పెట్టుకుంటాను, స్టాటస్ తర్వాత మరి తిరిగి మళ్ళీ యూట్యూబ్లో పెడతాను అన్నమాట. ఇక్కడ మరి దేవుడు ఏమన్నారంటే యెషయా గారితో అన్నట్లుగానే మరి మనతో కూడా అంటున్నారు ప్రకటించమని, ఆయన గురించి ప్రకటించమని. ఆయన మన కూడా రక్తమంతా కాదు ప్రాణమంతా పెట్టి తిరిగి లేచిన చూడని మనం ప్రకటించాలన్నమాట. మళ్ళీ తిరిగి వస్తానన్నారు. మన నిత్యరాజన వాసులు చేస్తారని మన నరకానికి వెళ్ళకుండా ఆయనతో మరి నిత్యరాజన వాసులకు ఉంచుకుంటాకి మళ్ళీ తిరిగి వస్తారని, అందుకని ఆయన గురించి మనం ప్రకటించాలి. మనందరం కూడా రక్షణ పొంది మరణం పొంది ఆయన బిడ్డలుగా ఆయన రక్తంలో కడగబడితే ఆయన తప్పకుండా మన నిత్యరాజన వాసులు చేస్తారని మనం ప్రకటించాలన్నమాట. ఇంకా ఏమంటున్నారంటే ఇక్కడ చాలా కాలం కింద పాడుగా ఉన్న స్థలంలో వారు కట్టుదురు, వారి పూర్వమున పాడైన స్థలంలో కడతారని అంటున్నారు. పాడైన పట్టణములను నూతనంగా స్థాపిస్తారు అంటున్నారు. తరతరముల నుండి శిథిలమై ఉన్న పూర్వములను బాగు చేస్తానంటున్నారు దేవుడు. ఇవన్నీ కూడా పాడైపోయిన మన ఆరోగ్యాలన్నీ కూడా మరి మరి నూతనంగా చేస్తానంటున్నారు. తరతరములు శిథిలమైపోయిన పురములను నేను బాగు చేస్తానని అంటున్నారు దేవుడు. భయపడద్దని అంటున్నారు. అన్ని విడివిడి మరి మీ మందరాన్ని మేపుతారంటున్నారు. ప్రదేశాలు మీకు వ్యవసాయాలకు అవుతారంటున్నారు. మీ ద్రాక్ష తోట కాపర్లు అవుతారంటున్నారు. మీరు యాజకులు అనబడతారు. వారు మా దేవుని ప్రచారకులని మనుషులందరూ మిమ్మల్ని గుర్తు చెప్పుకుంటారంట. మన దేవుని ప్రచారకులు అని యాజకులు అని చెప్పుకుంటారంట. ప్రజలందరూ కూడా జనంలో ఐశ్వర్యం అనుభవిస్తారని అంటున్నారు. వారి ప్రభావాన్ని పొంది అతిశయిస్తారంటున్నారు అన్నమాట. మీ అవమానం ప్రతిగా రెట్టింపుగా అంటారంటున్నారు. మీ నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషిస్తారన్నారు. వారు తమ దేశంలో రెట్టింపుగా
భాగమునకు కథలవుతారని నిత్యానందం వాళ్ళకి కలుగుతారని దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. జనములలో వారి సంతతి తెలియబడినట్టు జనముల మధ్యను వారి సంతాన ప్రసిద్ధి అంటున్నారు. వారి యెహోవా ఆస్వాదించిన జనమని వారిని చూసిన వారందరూ మరిపుకుంటారంటున్నారు. శృంగారమైన బాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణంతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను మనం ధరింపచేసి ఉన్నారని అంటున్నారు. అవునండి దేవుడు. మరి నేను రక్షణ పొందినప్పుడు కూడా నాకు మరి మా పాస్టర్ గారికి దర్శనంలో కనిపించానంట. మరి ఆకాశం నుంచి మరి చర్చిలోకి నిచ్చెన వేసిందంట. నిచ్చెన మంచి ఆకాశం నుంచి నేను అన్ని ధరించుకొని వడ్డాను అన్నీ పట్టు వస్త్రాలు ధరించుకొని దిగి వస్తుంటే అమ్మగారు మరి మా పాస్టర్ గారు ఏంటమ్మా అన్నీ పెట్టుకున్నా మనం ఏం పెట్టుకోకూడదుగా, అన్ని పెట్టుకుని మళ్ళీ చర్చికి వస్తున్నాను ఏంటని అన్నప్పుడు నేను అన్నానంట, నువ్వే అమ్మ పెండ్లి కుమార్తె పెండ్లి కుమార్తెలాగా మరి సిద్ధపడి ఉండమన్నాగమ్మ, అందుకే నేను పెండ్లి కుమార్తె రీతిగా నేను ఆభరణం ధరించుకుని నేను దిగి వస్తానని చెప్పేసి అన్నానంటండి. మరి ఆ వాక్యం మరి అప్పుడైతే నాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఆయన అదేంటంటే మా రక్షణ వస్త్రం అనమాట. ఆయన రక్షణ వస్త్రం అన్న మనకు ధరింప చేసి ఉన్నారని అంటున్నారు కదండి. అదంతా కూడా రక్షణ వస్త్రం, ఒకటి వస్త్రాలు ఏంటంటే రక్షణ వస్త్రం అనమాట. మరి నీతి అని పైబట్టను నాకు ధరింప చేసి ఉన్నారు అంటున్నారు. కాగా యెహోవాను బట్టి మహదానందంతో నేను ఆనందిస్తాను అంటున్నారు. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసించిందని చెప్పేసి ఏదైనాము మరి యెషయా మాట నీ వాగ్దాలన్నీ కూడా మనతో కూడా దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారండి. ఏదైనా మంది జీతం నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సశక్తివంత ఘనమైన ఎంతమంది ప్రపంచం ప్రత్యేకపెట్టిన నిర్ణయం చేసుకున్నాను. ప్రత్యేకపెట్టిన కోరికలు తెచ్చించండి. వీళ్ళు మంచి విద్యాలయ శైలితో నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సాయం తెచ్చండి. ఆరోగ్యం స్వస్థపరచండి. వేదనలు తక్కువ దర్శన కొన్ని వారిని అవుతండి. రక్షణ వారం రాష్ట్రం మార్మల్స్ తెచ్చే మిత్రులు రానే మీరు రక్షణ మీద సిద్ధపడిన కృప చెప్పమని అత్తపడుకుంటే భాగం తెచ్చమని మా ప్రభు వీరేశ్వరుని నేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. మరి మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. ఈ విధంగా మరి దాని అందరి జీతం నెరవేరని కోరుకుంటూ అందరికీ మరి కోరుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.